హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే వినాయకుడి నిమజ్జనం రోజు అనమాట. నేను కుంకుమ పూజ వీడియో పెట్టిన తర్వాత 3-4 డేస్ తర్వాత ఈ వీడియో అనమాట. నేను మధ్యలో కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాను, దానికి మాత్రం సారీ అండి. ఎందుకంటే ఇంటి ముందే వినాయకుడి మండపం, నవరాత్రులు ఫుల్ జోష్ అనమాట. ఇంకా తర్వాత నిమజ్జనం కార్యక్రమాలు, నేను బ్లౌజులు స్టిచ్ చేయటము, కోలాటం చీరలు తెచ్చుకున్నాము. చాలా గిరాకీ అయితే పడిపోయింది నాకు. ఇంకా స్టిచ్చింగ్ ఛానల్లో కూడా వీడియోస్ పెట్టలేదు కాబట్టి సారీ అండి. ఇంకా దానికైతే ఇందులో కొంచెం ఒరిజినల్ వాయిస్ ఉంటుంది, కొంచెం ఏమో నేను వాయిస్ ఇస్తాను. ఈ వీడియో వచ్చేసి మేము పులిహోర ఎలా తయారు చేసాము అంటే భక్తులకు పంచిపెట్టడానికి అయితేనేమి, మేము తినడానికి ఎలా చేసాము అని చెప్పేసి ఈ వీడియో అనమాట. నెక్స్ట్ వీడియోలో మేము ఎలా ఎంజాయ్ చేసాము అని చెప్పేసి ఒక వీడియో, నిమజ్జనం ఎలా జరిగింది అనేది ఒక వీడియో. అంటే 3 పార్ట్స్గా నేనైతే వీడియోని డివైడ్ చేసి చూపించాలి అనుకుంటున్నాను మీకు నేను. ఓకేనా? వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మా ఓడ డ్రెస్ కూడా వేసిన ఎవరన్నా తొందరగా వేసిన పూజ అవుతుంది అప్పుడే డ్రెస్ వేస్తారా? ఫోటో సెషన్ ఒక కెమెరా తెచ్చి ఈయన అయ్యగారు, ఈయన మా అయ్యగారు మధు, మీ గణేష్ అయ్యగారు మంచిగా సూట్ అయ్యండి అయ్యగారికి. చిన్న అయ్యగారు నేను వీడియో తీస్తుంటే అప్పుడే స్టార్ట్ చేసింది అని అంటున్నారండి చాలా మంది. ఇవి ఇప్పుడే వస్తుంది. మా పిల్లలకి ఏడ ఆగుతుందమ్మ పానం, అప్పుడే బట్టలు తలిగిచ్చిరు. ఇప్పటి నుంచి ఎందుకు అంటించలేరు. కుంకుమ పూజ రోజు వంటకు మనిషిని అయితే పెట్టాం, కానీ ఈరోజు అయితే మేమే చేసుకుంటున్నాము. అసలు యాక్చువల్గా అంత కొద్ది వంటకైతే వంట మనిషిని పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఆ రోజు పూజకు అందరూ కూర్చుంటారు, వంట చేసుకుంటూ ఎవరు ఉంటారు అని చెప్పేసి ఆ రోజు మనిషిని పెట్టాల్సి వచ్చిందనమాట వంటకు. ఇంకా ఈరోజు అయితే తలా ఓ పని చేసుకుంటూ మేమైతే వంట కార్యక్రమం అయితే పూర్తి చేసాము. ఫస్ట్ అయితే బియ్యం పెట్టిరు. మా అత్తమ్మ వంటలు బాగా వండుద్ది, ఏమైనా కూరలు వండినా కానీ మంచిగా ఉంటాయి, సూపర్ చేస్తుంది. ఏంటిది అమ్మ తల్లి కింద పడతావు. బుడ్డ పెట్టట్ను సైలెంట్గా ఉంది ఇవాళ. పొద్దుందా కట్టుండమ్మా కష నిన్న కాసేపు ఏడ్చాగా, ఇల్లేం పూలు కడుతురు. అన్నం అయితే వండిరు. ఇది ఒక 15 కేజీల పులిహోర అనమాట, మేము తినడానికి పంచిపెట్టడానికి. ఇంతకుముందు అయితే వినాయకుడిని తీసుకెళ్తుంటే వెనకంగా వెళ్ళి దోశలలో పట్టుకొని తినేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎవ్వరు అడగట్లేరండి. బతిలాడి మరీ పెట్టాం మేము. నిజంగా ప్రతి సంవత్సరం గిన్నెల్లో పట్టించుకొని తీసుకొని పోయేవాళ్ళు పులిహోర. తిని తిని మొహం కొట్టింది, అందరికీ కూడా అట్లనే ఉంది. ఇదిగోండి ఇక్కడ మా పిన్ని అయితే పల్లీలు మిర్చి అయితే వేంపుతుంది. నార్మల్గా అయితే మనం ఇంట్లో చేసుకుంటే అన్ని తాలింపులు వేసుకుంటాం కదా, ఇది పెద్ద వంట కాబట్టి నూనె కడాయి పెట్టేసి వేయించుతుంది. మా హనీ ఈలోపు అయితే రెడీ అయ్యి వచ్చింది, ఫ్రెష్ అప్ అయ్యి. నేను రెడీ అయ్యి బయటకు వెళ్ళాను, వాళ్ళనే స్నానం చేయమని చెప్పాను అనమాట. ఇక్కడ కొంచెం పని ఉంటుంది అని చెప్పేసి. నేను పని చేస్తుంటే ఎవరు వీడియోలు తీయలేదండి. నువ్వేం చేస్తున్నావులే అని అనుకోవచ్చు మీరు, నేను చేస్తుంటే ఎవరు వీడియో తీయలేదు. అన్నం అయితే ఆరబెట్టారు. కలపెలా అన్నప్పుడు అంటే ఉడికేటప్పుడు పసుపు వేసారనమాట. ఇంకా మనం పసుపు కలిపి పట్టించాల్సిన అవసరం లేదన్న. ఇంకా ఇక్కడైతే వేయించుతున్నారు, తాలింపు చేసి ఇంకా అందులో కలపడమే అనమాట. ఇంతలోనే మాకైతే టీ వస్తుంది నాకు. మేమందరం అంటే టీ పెట్టి అందరికి ఇచ్చేసి వచ్చిన నేను, నాకైతే మిగలలేదనమాట. నాకు పొయ్యి దగ్గర కూర్చున్న పిన్నికి. మేమైతే టీ తాగేసాము. అంటే టీ ఇంట్లో అయితే ఏం వంట చేయలేదండి, మొత్తం పిన్ని అరేంజ్మెంట్స్ అన్ని ఇక్కడే చేసేసాం వీళ్ళింట్లోనే. ఇగో పిన్ని మమ్మీ ఏం చేస్తారు? పులిహోరకు తాలింపు పెడుతురా? మనం కొద్దిగా అయితేనేమో ఒకసారి అన్ని నూనెలు వేసుకుంటాం కదా,
ఇది మారింత కాబట్టి అన్నీ వేయించుకుంటున్నాగో ఇవన్నీ. ఎందుకు ఇప్పుడు అది? మనకు వినాయకుడు పోతుంటే ప్రసాదం పంచి పెట్టొద్దు అందరికి. ఓకే. పులిహోర ఒక్కటేనా ఇంకేమన్నా ఉన్నాయా? పులిహోర, నైవేద్యం, వడపప్పు, కొబ్బరి, అరటి పండ్లు అన్ని ప్రసాదాలు ఉన్నాయి. తీర్థం నిన్ను గిట్ట తీస్తున్నా నువ్వు ఇటు వచ్చి కూర్చో. అంతకంటే మంచిగున్నారు అనుకుంటున్నావా? దేశం మీద అందరూ జుట్టు కూడా వేసుకున్నాం, మనమే మంచిగా ఉన్నాం తెలుసా? వంట మాస్టర్ ఉన్నట్టు చాలా అవపడుతుంది. ఏం చేస్తారు మమ్మీ? తాతుండు మరీ ఎక్కువ వద్దులే, కలుస్తుంది. నానమ్మని ఫోకస్ పెట్టు, నానమ్మని బాగా పెట్టమ్మా. అయ్యో ఎవరైతే అయిపోయిందా? బయట పెడితే 20 కేజీలా? 15 అంటే 15 కదా? ఏం కాదు, ఇప్పుడు కాదు ఇది గంట కలుస్తుంది. మంచిగా పల్లీలు సూపర్ పడుతుంది. అట్లా ఉప్పుడితే కొంచెం షైనింగ్ మేమందరం ఒక దగ్గర చేరితే మా కాన్వర్జేషన్ అనేది ఇలా ఉంటుంది అనమాట. పల్లెటూర్లలో మాట్లాడుకునే విధానం అనేది ఇలా ఉంటుంది. అందరూ కూడా మా రిలేటివ్సే అండి, అంటే అంతా దగ్గర బంధువులే అనమాట. ఇంకా అందరం ఒకే దగ్గర చేసేసి తిన్నాము. పులిహోర మొత్తం కూడా ఇందులోనే కలిపేశారు. 15 కేజీల పులిహోర అనమాట ఇది. మా హనీని బతిలాడి వీడియో తీయమంటే తీసింది. మొత్తం నిమ్మకాయ పులిహోర చేసినాము, చింతపండు చేయలేదన్నమాట. ఎందుకంటే కుంకుమ పూజ రోజు చింతపండు పులిహోర చేసాం కదా. ప్రతిరోజు పులిహోర తిని మొహం కొట్టిందండి నిజంగా. ఒక నెల రోజుల వరకు మళ్ళీ పులిహోర ముట్టుకోకూడదు అన్నంతలా అనిపించింది అనమాట. ఇంకా ఈసారి అయితే నిమ్మకాయ పులిహోర చేద్దాం, పుల్లగా బాగుంటుంది అని చెప్పేసి ఈసారి అయితే నిమ్మకాయ పులిహోర చేసాము. అందరం కూడా ఒక రౌండ్ ఇక్కడ తినేసి ప్యాకింగ్ చేసాం. ఫస్ట్ ప్యాకింగ్లు అన్నీ చేసి అవి పంపించేసి కొన్ని ఇళ్ళకు, అంటే మనకు చందాలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇంటికి ప్యాకెట్స్ పంచేసి ఊరంతా. తర్వాత మనం తినేవాళ్ళు తినేసి ఇంకా ఇంటికి సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ తింటాం కదా, కాబట్టి కొంచెం కావాలి అనుకున్న వాళ్ళైతే తీసుకెళ్లారు. నేనైతే తీసుకురాలేదండి, తిని ఎక్కువైపోయింది. అసలు పులిహోర అస్సలు నచ్చట్లేదు అనమాట. ఇంకా కొద్ది రోజులు గ్యాప్ ఇస్తే నచ్చుద్ది అనమాట. ఇంకా మొత్తం అయితే కలిపేసాము. మిగతాది 2 టిఫిన్లలో ప్యాకింగ్ చేసి, ఒక టిఫిన్ ఏమో పంచిపెట్టడానికి, అంటే భక్తులు మనం ఊరేగిస్తుంటే పంచిపెట్టడానికి, ఇంకొక టిఫిన్ ఏమో మేమంతా ఊరేగించి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దేవుణ్ణి నిమజ్జనం చేసిన తర్వాత తినడానికి అనేది వేరు చేసామన్నమాట. 15 కేజీల్లో మొత్తం ఇలా పంచి పెట్టామన్నమాట. చూడండి, కలర్ అయితే చూస్తుంటేనే బాగా అనిపిస్తుంది. కొంచెం లైట్గా కనిపిస్తుంది వీడియోలో, కానీ భలే ఉందండి. పల్లీలు, మిర్చి, పచ్చిమిర్చి అన్నీ కూడా సూపర్ ఉందన్నమాట పులిహోర అయితే. మేము అన్నం వండినప్పుడు అడుగున మాడు చెక్కలు ఉంటాయి కదా, ఆ మాడు చెక్కలను ఎందుకు వేస్ట్గా పడేయాలని చెప్పేసి ఒక గిన్నెలో వేసి ఈ పిండితో మామిడికాయ పచ్చడి వేయించి కలిపించామన్నమాట. కలిపించి అలా కొంచెం పెట్టించుకొని తిన్నాము. ఈ అలవాటు ఎవరికైనా ఉందా అనేది కామెంట్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమందికి అది నచ్చలేదు, అంటే తినడానికి ఇష్టం అనిపించలేదు. కొంతమందికి అయితే నచ్చింది. నాకు మా హనీకి అయితే ఇష్టమే అనమాట. మేము మామిడికాయ పచ్చడి అంటే ఫుల్ లవర్స్ అనమాట. మీలో ఎవరికైనా అట్లా సరిపోద్ది అనేది కామెంట్ అయితే చేయండి. అన్నం మాడితే మాడి చెక్కలు తినడం ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ అయితే చేయండి. ఇలా కలుపుకొని అయితే తలా కొంచెం ఇలా టిఫిన్ ప్లేట్లలో అయితే తిన్నామన్నమాట. ఫస్ట్ అయ్యగారు వచ్చారు. అయ్యగారు వచ్చేసరికి కొంచెం పులిహోర, నైవేద్యం, ఉండ్రాల పాయసం అట్లా కొన్ని ఐటమ్స్ అయితే ఒక పిన్ని చేసింది. ఇది నార్మల్గా పంచిపెట్టడానికి మన కోసమే అన్నమాట. అందుకని ఇంకా మేమైతే ఈ మాడి చెక్కలు మామిడికాయ పచ్చడి కలుపుకొని ఎంత బాగుందో అండి. మా హనీ కూడా చాలా ఇష్టంగా తిన్నది.
మీకు నచ్చుదా లేదా అనేది కామెంట్ అయితే చేయండి, ఓకేనా? మాకైతే తెలియదు ఈ టేస్ట్. నేనైతే తింటా. ఎట్లా ఉన్నా అది ఘాటే ఉంది. ఇది ప్రసాదం వీడియో, దానికంటే ముందు అన్నమాట. ప్రసాదం అంటే నైవేద్యం, కొంచెం పులిహోర, కొబ్బరి, అరటి పండ్లు, యాపిల్స్ అవన్నీ కటింగ్ చేసేమో అదొక ప్రసాదం. అట్లా టిఫిన్ సెక్షన్ లో ఇది అయిపోయింది అనమాట. మేము ఇంకా ఇంటి దగ్గర వంటలు ఏం చేయలేదు, కొంతమంది చేసే వాళ్ళు చేసుకున్నారు, నేనైతే చేయలేదండి. నైవేద్యం, పులిహోర ఇవన్నీ అన్నమాట. నీకు కష్టం అవుపడుతుంది అలా. ఇది ఇలా అయిపోయిన తర్వాత ప్యాకింగ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోయాము. ప్యాకింగ్ అంటే మనకు చందా రాసిన వాళ్ళు, ఊర్లో వాళ్ళు ఇంటింటికి మనమైతే ప్యాకెట్స్ పంచుతామన్నమాట. ఇవి ఒక 40 ప్యాకెట్లు అయితే చేసాము. అంటే చందా రాపించిన వాళ్ళకే అనుకోండి, అందరికీ ఏమి ఇవ్వలేదు. ఎందుకంటే మళ్ళీ అందరికీ ఇవ్వాలంటే 1 కింటా రైస్ అయితే ఉండాలన్నమాట. కాబట్టి కొంతమందికి అయితే ఈ పులిహోర ప్యాకెట్లు అయితే పంచిపెట్టాము. ఇలా లాకింగ్ ప్యాకెట్స్ అయితే తెచ్చాము. ఒకరు పెడుతుంటే ఒకరు లాక్ చేయడం, ఇలా పని అయితే అందరం కలిసి చేసుకుంటామండి మేమైతే. పిలిచినా రావట్లేదు. ఇదిగోండి ఇలా మా పులిహోర ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ ఒక గిన్నె ఉంది చూడండి, ఇదేమో మేము తినడానికి ప్యాకింగ్స్ అయితే చేసాము. ఒక టిఫిన్లో అయితే పంచిపెట్టడానికి పెట్టామన్నమాట. ఒక పెద్ద టిఫిన్, మనం అప్పాలు పెట్టుకునే టిఫిన్ ఉంటుంది కదా, అదనమాట. అడిగి పెట్టాల్సి వచ్చింది, ఎవరు కూడా తీసుకోవడానికి రాలేదన్నమాట ప్రసాదం. అసలు పులిహోర అంటే అందరికీ బోర్ కొట్టేసింది అనుకుంటా. ఇదిగోండి ట్రాక్టర్ అయితే డెకరేషన్ అయిపోయింది అనమాట. కొబ్బరి మట్టలు, అరటి చెట్లతోటి డెకరేషన్ అయితే అయిపోయింది. మా హనీ అయితే ట్రాక్టర్ ఎక్కి చూపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో నిమజ్జనం ఎలా జరిగింది, తర్వాత వీడియోలో మేము ఎలా ఎంజాయ్ చేసాం అనేది అయితే వీడియో చేస్తాను, ఓకేనా? స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.